రామరాజు రహస్యము చెప్పము. సత్యం మొత్తుకున్నది చెప్పను. మేము చచ్చుడ కాదు, నీ రక్తిని చంపుదుము. నన్ను చంపినా సరే నువ్వు మట్టుకు చెప్పదు మావా. అయినా నీవు చెప్పము. నేను ఒక్క అమ్మ బాబుకు పుట్టాను, నీకు వల్లే కాదు. ఒక ఆడుదానికి ప్రాణము కంటే శీలమే ముఖ్యము. నిజం. నువ్వు చెప్పుదువా? నన్ను చంపేయండి. న్యాయము అన్యాయము మనకు అనవసరం. డ్యూటీ టు ద క్రౌన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. భూములు దున్నుకొనవచ్చును, కానీ శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకునవచ్చును, కానీ ప్రతి విషయానికి సర్కారు వారి అనుమతి పొందవలను. మన్యం ప్రజలు కలగాలం కాల్సిగలను. అంతేనా? మన్యము ఎడమముక్కు కొరకు గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనే ఒక పెద్ద గులుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాలు ముందు సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మొదలెత్తుకుని వస్త్రం పేరున వీరుగా తిరిగినప్పుడు ఎక్కడుంది? చెట్టన్నా పెట్టుకోవడానికి అంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి ధూపం ఎత్తినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? సభాష్ రామరాజు సభాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశం నుండి కాక మా దేశం నుండి జన్మించి ఉండదు కాక పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నదులు పవిత్రం, గాలి, కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పెడతాను. నా ప్రజా సమస్యలకై పాటుపడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటుంది సామ్రాజ్. కానీ ప్రపంచంలోని ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించాలి. స్వాతంత్రం కొరకు చట్టబద్ధంగా ఆందోళన చేయవచ్చును. చక్రవర్తి ఒకనాటికి స్వరాజ్యం ఇవ్వచ్చు. స్వరాజ్యం ఎదిరిస్తూ పుచ్చుకునే పిచ్చర్ కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు రక్షించుకోవాల్సిన నేను కోరుకునేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. అట్టడుగులో ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువు పెంచే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తాగులేదు, ఎక్కడ ఒకటి కష్టాన్ని మరొకటి కలుగుతుందో, ఏది ద్వేషాశీలకు అతీతమైన సంఘము, అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. నీ చట్టం దానికి సాధించని ఆశకు లొంగవు, చట్టానికి తనవచ్చు. మొండితనంతో నా ఓర్పును పరీక్ష చేయించండి. కాస్త ఆవేశం విడిచి ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రేయిందళ్ళు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని పట్టల శరీరాన్ని కట్టలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెలు. తల్లి పాలు లేక, తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేశపడక నీతో పక్కలాలు చేయరా? నీ ఆ కన్నీటి ప్రవాహాల్లో పెరిగిన ఈ బిడ్డ కట్టింది, పాషాణమై పగబట్టింది. వేగిన ఆంటీల చల్లవదు. నీ అభిమానవంతమయ్యేంత వరకు, ఆఖరి జలపాడి ఈ గడ్డి వదిలి పడిపోయేంత వరకు ఈ విసిపోయలే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన పోరాటమే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. రాజద్రోహం కుక్కర వలె, నక్కల వలె, సందుల పుట్టి వలె మనుల మాణిక్యాలతో నిండినటువంటి ఈ రత్న గర్భను వజ్ర వైడూర్య బరగత మాణిక్య నీల గోపేదిక పుష్పరాగ ఖచ్చిత రచిత పంచలోకాలతో సమానమైనటువంటి ఈ పుణ్య భూమిని కాశీ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కటక్ వరకు ఇందారి బంగారుల ఈ దివ్య వైద్య భూమి ఫలితావరి నీయడానికి మీ తల్లి బిడ్డలు ఈ అగ్గిపుడు అల్లూరు సీతారామరాజు పేరు వింటేనే గడగడలాడి బెదిరి సచ్చే బెదిరినాయాళ్ళు, ఇదికి మరి వెన్ను విడిచి పోరాడాలని పిరికి నాయాళ్ళు. మీరు భారతదేశ ప్రతినిధులా?
పోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీరుడు విజయించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను తొలగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, సగ్గా మారుతాం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనుషుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాలై సామ్రాజ్యవాద శక్తుల్ని జయిస్తారు. ఇక్కడ కాల్చు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విప్లవం మరణించదు, వీరుడు మరణించడు. వెలుగుతుంది విప్లవాత్మ. ఓ విప్లవ జ్యోతి జోహారు, పరిప్లవ శక్తి జోహారు.